హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 5వ తారీఖు మార్చి ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా సెల్ సైడ్. ఓకే, ఒకసారి ఆర్డర్స్ ఆల్ పొజిషన్స్ తీసుకుంటే ట్రేడర్స్ ఒక రూ. 862 ప్రాఫిట్, రూ. 800 ప్రాఫిట్ అయింది అనుకోండి. రూ. 62 బ్రోకరేజ్ పోయినా కానీ రూ. 800 ప్రాఫిట్ చేసిన. ఓకే, రీజన్స్ లాజిక్ ఏ టు జెడ్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ట్రేడ్స్కి వస్తే 11 గంటల 2 నిమిషాలకు నిఫ్టీలో పిఈ సైడ్ తీసుకున్న ట్రేడర్స్. ఓకే, మనం ఏందనేది మనం ఏ టు జెడ్ చూసుకున్నాం. 11 గంటల 7 నిమిషాలు అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్, ఈ లెవెల్లో నేను సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. దానికి గల రీజన్స్ ట్రేడర్స్, నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో నిన్నటి కన్నా కింద ఉంది. ఓకే, అండ్ డౌన్ ట్రెండ్. దాంతోపాటు ట్రేడర్స్ ఇది ఒక బ్రేక్ డౌన్ కి క్రియేట్ అవుతుంది. సో ఈ బ్రేక్ డౌన్ క్రియేట్ అవుతుందని కొంచెం అడ్వాన్స్ లోనే నేను కొంచెం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టు స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది. టార్గెట్ ఇక్కడ వరకు అని పెట్టుకున్నా. ఇది కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ట్రేడర్స్. ఒకసారి మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ట్రేడర్స్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, ఈ సపోర్ట్ కూడా టెస్ట్ అయింది. దాని తర్వాత నేను ఇక్కడ ఒక సింపుల్ గా రిస్కీ ట్రేడే అయినా కానీ ఇక్కడ ఒక సెల్లింగ్ ఎంట్రీ తీసుకున్నా. నా ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. టార్గెట్ ఈ నెక్స్ట్ బ్లూ లైన్ వరకు టార్గెట్ అనుకున్నా. కానీ ట్రేడర్స్ ఈ మూమెంటం వచ్చినాక ఏదైతే సైడ్ వేస్ అవుతుందో నాకు ఇక్కడ 1400 ప్రాఫిట్ చూపెట్టింది ట్రేడర్స్. నేను అమౌంట్లలో చెప్తాను. 1400 నుంచి కొంచెం రిటర్న్ అయింది. 400 300 దాకా వచ్చింది, 500 దాకా వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో సమ్వేర్ అరౌండ్ నేను ఇక్కడ బుక్ చేసిన ట్రేడర్స్. ఎందుకంటే రూ. 860 బుక్ చేసిన. అవి నెక్స్ట్ ఏదైనా మంచిగా ఆపర్చునిటీ వస్తే దాంట్లో పెట్టొచ్చాను. ఎందుకంటే ఇది ఒకవేళ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ ఇక్కడే కనిపిస్తుంది. ఒకవేళ రిటర్న్ అయితే అవ్వచ్చు అన్న కొంచెం లెస్ కాన్ఫిడెన్స్ వచ్చే. అండ్ 800 అయితే వచ్చినాయి కదా, 800 నెక్స్ట్ ట్రేడ్ కి రిస్క్ చేస్తే ఏమన్నా ఆపర్చునిటీ వస్తే చెప్పలేం అని నేను అలా చూసిన. కానీ దాని తర్వాత మళ్ళీ కిందికి పోయింది, ఎస్ఎల్ కొట్టేసింది, అది ఇది అయింది. రూ. 800 అయితే బుక్ చేసిన. దాని తర్వాత మార్కెట్ మొత్తం వాలటైలిటీ అయింది. ఓకే, ఇక మళ్ళీ నాకు ఇక ఆపర్చునిటీ ఇవ్వలేదు ఎక్కడ. దాని తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీలో ఒక ఎంట్రీ తీసుకుందాం అనుకున్న ట్రేడర్స్. కానీ అది కొంచెం ఏదైతే ఇక్కడ నుంచే టర్న్ అరౌండ్ అయితే ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ ఎంట్రీ తీసుకొని చిన్న ఎస్ఎల్ ఇక్కడ వరకు పెట్టుకొని ఇంత ఎస్ఎల్ ఎంట్రీ పెట్టుకొని టార్గెట్ పై సైడ్ చూసిన. కానీ మార్కెట్ ఎప్పుడైతే 2 క్యాండిల్ పడ్డాయో ట్రేడర్స్, నా ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో కాన్ఫిడెన్స్ మొత్తం తీసేసింది. సో సింపుల్ గా అవాయిడ్ చేసిన, డే పాజిటివ్ లోనే క్లోజ్ చేసిన. ఓకే, ఒక అప్డేట్ ట్రేడర్స్ ఏంటంటే నేను మహాశివరాత్రి నాడు నా ఏ టు జెడ్ సెటప్ మీకు చెప్దాం అనుకుంటున్నా. ఓకే, మహాశివరాత్రి స్పెషల్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.